మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో కమింగ్ టు మేల్ మాస్టర్బేషన్, సో హస్తప్రయోగం, సో ఇది ఎవ్రీడే చేయటం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ ఏమైనా దెబ్బతింటుందా? See, it's a absolute normal phenomenon. Masturbation అనేది చాలా చాలా నార్మల్. You cannot tell that it is abnormal unless and until people have forgotten the entire world and only doing that. That is not normal. That's abnormal. So, నీ దినచర్యలు, నీ ప్రొఫెషన్, నీ వర్క్ స్పేస్, నీ వర్కౌట్, నీ ఫ్యామిలీ లైఫ్, నీ ఎడ్యుకేషన్, ఇవేవి డిస్టర్బ్ అవ్వట్లేదు. వన్స్ ఇన్ అ వైల్ యూఆర్ డూయింగ్ ఇట్ అంటే there is nothing wrong in it, and it is absolutely normal, and your hormones guide you, and it is okay. But when you stop the entire world and you are just after it, and you are doing it more than often, more than required, stopping your work or stopping your communication skills or not engaging with people around, and the social life anta potundi ani ante, then that's not normal. You need help and you have professional people to help you. సో ఇంతకు ముందు అయితే మనకి కరెక్ట్గా ఒక ఏజ్ అనేది చూసి ఒక 18 years తర్వాత లేకపోతే 21 years తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే మనకి మ్యారేజెస్ అనేది చేసేవాళ్ళు. సో పిల్లల్ని కూడా ఇమీడియట్గా ప్లాన్ చేసుకుని ఈ ప్రొసీజర్ ఉండేది. బట్ నవేడేస్ అందరూ కూడా కెరియర్ వైజ్గా వెళ్తున్నారు, ఆ ఓరియంటెడ్గా వెళ్తున్నారు కాబట్టి సో వాళ్ళంతా ఒక 35 అట్లా, అమ్మాయిలు కూడా అలానే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు 30-35 అన్నప్పుడు. సో పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కాంప్లికేషన్స్ నార్మల్ అయిపోయింది. సో గల్లీకి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అనేది వస్తుంది. సో ఇది పెరుగుతున్న టైంలో ప్రాపర్గా నాకు పిల్లల్ని కావాలి ప్లాన్ చేసుకోవాలనుకునేటప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఎలా చేసుకోవాలి, దీని నుంచి ఏ రకంగా బయటపడవచ్చు? కుటుంబ వ్యవస్థ ఎప్పుడైనా కూడా చాలా పటిష్టంగా ఉండింది. సో ఎర్లీ మ్యారేజెస్ ఆల్వేస్ బెటర్. టీనేజ్ మ్యారేజెస్ కాదు, ఎర్లీ మ్యారేజెస్ అంటే ద రైట్ ఏజ్ మ్యారేజెస్ చాలా చాలా బెటర్. దాని మీద ఒక మొత్తం దేశ భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత స్ట్రాంగ్గా ఎందుకున్నాము యాజ్ అన్ ఎకానమీ? అన్ని అదర్ ఎకానమీస్ ఆర్ డయింగ్ ఎకానమీస్ అని ఎందుకు అంటున్నారు? బికాస్ వీ హ్యావ్ యంగ్ పాపులేషన్. అంటే ఈ దేశాన్ని, ఈ వ్యవస్థని మన లాస్ట్ జనరేషన్ కాపాడారు. వాళ్ళందరూ టైంకి పెళ్ళిళ్ళు చేసుకుని 2 3 పిల్లల్ని కానీ ఇప్పుడు ఈ దేశానికి యంగ్ పాపులేషన్ ఇచ్చారు. మనం నంబర్ 1కి వెళ్ళే ఆస్కారం అనేది ఇచ్చారు. యూరోప్ చూసారా, చచ్చిపోయింది. అక్కడ ఉండడానికి జనాలు లేక ఊర్లలో నుంచి, ఇండియా నుంచో ఎక్కడి నుంచో వెతుక్కుంటున్నారు జనాలు, వచ్చి ఉండండి మేము డబ్బులు ఇస్తాం. సో అలాంటి ఒక వ్యవస్థకి వెళ్ళిపోవాలంటే ఈధర్ కుటుంబ వ్యవస్థ అన్నా చచ్చిపోవాలి, లేకపోతే డీలేడ్గా మ్యారేజెస్, డీలేడ్గా పిల్లలన్నా కనాలి. కనేది కూడా ఒక్కళ్ళనే కంటున్నారు. అలాంటప్పుడు ఒక 10-15 ఏళ్లలో మనం ఎక్కడ ఉంటాము? మనం ఎక్కడ ఉండం, మళ్ళీ యూరోప్లో తయారవుతాం. సో ఇది నెక్స్ట్ ఉండే డేంజర్. చాలా పాపులేషన్ సర్వేస్, ఫర్టిలిటీ సర్వేస్, ఇట్లా కొన్ని 100 సర్వేస్ ఏం చెప్తున్నాయంటే మనము వీ హ్యావ్ గాన్ బిలో ద మార్క్ ఆఫ్ నార్మల్ ఫర్టిలిటీ. నార్మల్ ఫర్టిలిటీ అంటే ఏంటి? 2.2 దాని మార్క్. అంటే 2 పెళ్ళి చేసుకుంటే వాళ్ళకి 2 పిల్లలు. ఓకే, సో యావరేజ్గా 2.2 ఫర్టిలిటీ నంబర్. ఇప్పుడున్న పరిస్థితిలో అది 1.5 కంటే కూడా దిగువలో ఉంది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? బికాస్ ఆఫ్ one is late marriages, one is deciding late to have children, third is fertility problems, fourth is getting pregnant difficult, having miscarriages, obstetric problems రావడము. దాని తర్వాత another reason is పిల్లలు పుట్టాక కూడా వాళ్ళు చిన్న వయసులోనే చనిపోవడం. ఏది డెంగ్యూ అయినా అయ్యుండొచ్చు, మొన్న కోవిడ్కి చనిపోయినట్టు, ఎన్నో రీజన్స్ అయ్యుండొచ్చు. సో బర్త్ రేటు తగ్గుతుంది. ఎంత హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా ఏదో ఒక పాండమిక్, ఎపిడమిక్ లాంటివి వచ్చి పిల్లల భవిష్యత్తుతో లాక్కుంటున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇంకా 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 మనము లేట్గా మ్యారేజెస్ చేసుకున్నట్టు అయితే రీప్రొడక్టివ్ ఫంక్షన్కి స్కోప్ లేకుండా పోతుంది. బికాస్ దెర్ ఇస్ పొల్యూషన్, there is so much of plastics that are microplastics. మనం వాడే సామాన్లో ఉన్న microplastics working on our fertility, air pollution, water pollution, your foodలో ఉన్న pesticides, chemicals, additives, preservatives, colors, ఇలా ఎన్నో they are acting on our fertility.
ఇంత మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఫీమేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయి తర్వాత పిల్లలు కావాలంటే కష్టపడడం కంటే ఒక సరైన ఏజ్లో మ్యారేజ్ చేసుకుని ప్రియారిటైజ్ చైల్డ్ టు కెరియర్ ఆర్ కెరియర్ పార్షలీ చైల్డ్ టు అన్ ఎక్స్టెంట్. సో ఇదేదో బ్యాలెన్స్ చేయాలి. దీన్ని వదలొద్దు, దానికి దీన్ని వదలొద్దు. బ్యాలెన్స్ చేస్తేనే అది నీ ఎడ్యుకేషన్ నీకు ఇచ్చే విజ్డమ్. కరెక్ట్ కదా? ఇప్పుడు చదువుకోని వాళ్ళు తప్పులు చేసి చదువుకున్న వాళ్ళు కూడా తప్పులు చేస్తే దాన్ని పాలిష్డ్ తప్పులు అన్నా తప్పే కదా. సో నువ్వు చదువుకున్నప్పుడు నీ చదువు నీకు ఏం నేర్పించాలి? అట్లీస్ట్ కుటుంబ వ్యవస్థని కాలరాయొద్దన్నా నేర్పించదు కదా. సో అది నీకు నేర్పించదు చదువు. నీ చదువు నీకేం నేర్పిస్తుంది? నువ్వు మంచిగా ఆలోచించి నీకు నువ్వు ఏమవ్వాలో ఒక మంచి సంకల్పం తీసుకుని దాన్ని నెరవేర్చుకోవాలని చెప్తుంది. అందులో నీకు కుటుంబం లేదు, పెళ్ళిళ్ళు లేవు, పిల్లలు లేరు అని అంటే అది నీ ఇష్టం. తర్వాత ఎప్పుడైనా ఓన్లీ నాకు ఇప్పుడు పిల్లలు కావాలి 45 ఏళ్ళ కంటే కుదరదు. డోనర్ ఎగ్ డోనర్ స్పర్మే చెప్తారు మరి ఫర్టిలిటీ వాళ్ళు. ఫీమేల్లో ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం కానీ మేల్లోని స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడానికి కానీ కేవలం ఏజ్ ఫ్యాక్టర్ అనేది రోల్ ప్లే చేస్తుందా, లేదు అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ కూడా ఉందంటారా? లైఫ్ స్టైల్, మొత్తం లైఫ్ స్టైలే దానికి ఒక రీజన్ కింద మారింది. ఏజ్ చాలా చాలా ఇంపార్టెంట్. 30+ వాళ్ళకి క్వాలిటీ తగ్గుతుంది, 35+ వాళ్ళకి బ్యాడ్ క్వాలిటీ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. 40 తర్వాత ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టైం చాలా బ్యాడ్ క్వాలిటీ వస్తుంది ఎగ్స్ వరకు. స్పర్మ్ అంటారా, స్పర్మ్ కూడా ఏజ్కి కొంచెం రిలేషన్ ఉంటుంది, కానీ లైఫ్ స్టైల్కి మటుకు చాలా రిలేషన్షిప్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆల్కహాల్, స్మోకింగ్, సబ్స్టెన్స్ అబ్యూస్, ఇవన్నీ కూడా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీని దెబ్బతీస్తాయి. వీటితో పాటు మనం యూస్ చేసే మైక్రో ప్లాస్టిక్స్, చాలా క్యాజువల్గా మనము వాటర్ బాటిల్స్లో నీళ్ళు తాగేసేసి పడేస్తూ ఉంటాము. ఆ ప్లాస్టిక్స్ కూడా లీచ్ అయిపోయి ఆ వాటర్లో ఉండి ఫర్టిలిటీ తగ్గిస్తున్నాయి. ఇలాగే మనం చెప్పుకుంటూ పోతే తినే ఆహారంలో కూడా చాలా పెస్టిసైడ్స్, కెమికల్స్, యాడిటివ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దాన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. వీటితో పాటు మనము కోరి తెచ్చుకున్న కష్టాలు అంటాం కదా, ఎక్కువ టైం వర్క్ చేయడము, నైట్ అంతా కూర్చొని టీవీలు చూడడము, లేకపోతే సోషల్ మీడియా చూడడము, లేకపోతే నెట్ఫ్లిక్స్, అమెజాన్లు రన్లాగా ఒక కంటిన్యూస్ సిరీస్ మొత్తం నైట్ అంతా చూడడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, స్ట్రెస్ తీసుకోవడము జాబ్లో, ఇవన్నీ కూడా ఫర్టిలిటీని ప్రతి యాంగిల్, ప్రతి కార్నర్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అండ్ ఇది ఓన్లీ ఆడవాళ్ళకి మగవాళ్ళకని కాకుండా ఇద్దరికి ఇవే ప్రాబ్లమ్స్ కామన్గా హిట్ చేయడం మూలాన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రెగ్నెన్సీస్. సో గతంలో మనం చూసుకుంటే చాలా న్యాచురల్ ప్రెగ్నెన్సీసే ఎక్కువగా ఉండేవి, న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయ్యేవారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చక్కగా ఎలాంటి మెడిసిన్స్ లైక్ అలాంటివి ఏమి యూస్ చేయకుండానే వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకునేవారు. డెలివరీ కూడా న్యాచురల్గా అయ్యేది. బట్ వెరాజ్ ఇప్పుడు వచ్చేటప్పటికల్లా అసలు కన్సీవ్ అయ్యారని తెలిసిన దగ్గర నుంచి మెడిసిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది డెలివరీ వరకు. ఎందుకు ఇట్లా? ఎందుకంటే స్టార్టింగ్ మీరు అన్నట్టు యంగ్ పాపులేషన్ ఉండేది. యంగ్ పాపులేషన్కి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉండవు. లైక్ బీపీ అయినా, షుగర్ అయినా, స్థూలకాయ సమస్యలైనా ఏవి ఉండవు వాళ్ళకి. 18-20 ఇయర్స్ ఓ 40 kgs ఉండేవాళ్ళ అమ్మాయిలు అయితే. యాజ్ యంగ్ యాజ్ 18-20 ఇయర్స్ 16 ఇయర్స్ వాట్ ఎవర్, వాళ్ళకి వాళ్ళ ఏజ్ కొంచెం ప్రొటెక్షన్ ఇచ్చేది. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి కాదు. మోడరేట్గా ఫుడ్ తీసుకునేవాళ్ళు, ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ బ్రహ్మాండంగా ఉండేది. ఎంత మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండేదంటే సాయంత్రం అయ్యేసరికి భోంచేసి పడుకుంటే విపరీతంగా మంచిగా నిద్ర, ఎర్లీ స్లీపింగ్, పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే లేసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్, దినచర్యలతో పాటు సరైన వ్యాయామం కూడా ఉండేది. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ ఎందుకు రావు? మస్తు వస్తాయి, మంచిగా వస్తాయి.